సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందులో ఒక హైకోర్టు ద్వారా వచ్చిన ఒక అమ్మాయి ఉన్నారండి. హైకోర్టు ద్వారా వచ్చిన అమ్మాయి కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ కోర్టు డైరెక్షన్స్ కూడా చూడవలసి ఉంది. ఇంకోటి ముగ్గురు సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ కృష్ణా జిల్లా, అనంతపురం, అలాగే శ్రీకాకుళం ఉన్నారు. వాళ్ళతో కూడా చర్చించి ఎందుకంటే వాళ్ళు కూడా కమిటీ వాళ్ళు జిల్లా స్థాయిలో చైల్డ్ రైట్స్ కమిషన్ అంది అదొక బాడీ సార్, స్టాట్యూటరీ బాడీ. వాళ్ళ డిసిషన్ ప్రకారం ఇక్కడికి పంపించారు, రికమెండ్ చేసి పంపించారు, ఇక్కడ షెల్టర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడాలి. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలతో కూడా పిల్లలతో మాట్లాడి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత దీని మీద ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సుమారుగా 70 మంది పైన షెల్టర్ తీసుకుంటున్నారు సార్. అయితే ఆ నలుగురు ఏంటంటున్నారంటే వివిధ పరిస్థితుల్లో వివిధ ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడ ఉండడం జరుగుతుంది. వాళ్ళ నలుగురు కూడా ఏంటంటున్నారంటే మీ సొంత ఊళ్ళకి వెళ్ళిపోతాం అంటున్నారు. కానీ సొంత ఊళ్ళకి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రతి జిల్లాలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటే నార్మల్గా జనరల్గా ఉన్న పిల్లలు అయితే అక్కడ ఉంచుతారండి. కొన్ని ఏమన్నా కొద్దిగా పరిస్థితులు కానీ కొద్దిగా అనుకూలించక కొద్దిగా ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే ఇటువంటి గర్ల్స్ హోమ్కి వాళ్ళు సిఫార్సు చేయడం జరుగుతుంది. అందువల్ల అక్కడ ఉన్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు, అలాగే మేము కమిషన్ ఇక్కడ లోకల్ ఉన్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా డిసిషన్ తీసుకొని దీనికి ఒక ముగింపు అయితే పలకడం జరుగుతుంది. ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది, అలాగే రాష్ట్ర స్థాయిలో చైల్డ్ రైట్స్ కమిషన్ ఉంటుంది. అసలు ఎందుకు ఈ పిల్లలు అసలు ఏ పరిస్థితులు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారని. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఏవో ట్యాబ్లెట్స్ అంటున్నారు. వాళ్ళు ఇక్కడ జీసీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుందండి. ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇక్కడ కూడా సంబంధిత డాక్టర్ కూడా ఉన్నారు. ప్రతి హోమ్ కూడా ఒక డాక్టర్ ఉంటారండి, డ్యూటీ డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. అసలు మేము వచ్చి 2 hours అవుతుంది, మాకు వాళ్ళు మాట్లాడే అవకాశం కల్పించట్లేదు. మేము మా కమిటీ, అలాగే మా చైల్డ్ రైట్స్ కమిషను, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, అలాగే మా సంబంధిత అధికారులు ఉన్నారు, కూర్చొని వాళ్ళతో చర్చించి వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి అసలు ఈ జరిగిన సంఘటన కారణం ఏంటని తెలుసుకున్న తర్వాత వాళ్ళకైతే వాళ్ళ చైల్డ్ రైట్స్ వైలేషన్ ఎక్కడ కూడా 100% కూడా వాళ్ళ వైలేషన్ జరగకుండా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి మేమైతే వాళ్ళకి 100% న్యాయం చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురావాలని మేము మనం తెలియజేస్తాం. మీరు విమల, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిని. ఇక్కడ ప్రభుత్వ ప్రత్యేక బాలికల వసతి గృహంలో నిన్నటి నుంచి అమ్మాయిలు వాళ్ళ చాలా ఆవేదన వెల్లబుచ్చుతున్నారు. నైట్ టైం మమ్మల్ని లోపల అధికారులు హింసిస్తున్నారు, కొడుతున్నారు, మమ్మల్ని వివిధ రకాల నిద్రలో ఉంచుతున్నారు. ఒక్కొక్కరు 4-5 సంవత్సరాల హోమ్లో ఉంటున్నాం. మా పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడడానికి వాళ్ళ కలవడానికి కూడా చేయటం లేదు, వాళ్ళు పిలిపించలేదు, అడుగుతుంటే చేయటం లేదు. మమ్మల్ని ఇక్కడ నుంచి బయటకు తీసుకురండి అని అడుగుతున్నటువంటి పరిస్థితిలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత చూసినట్లయితే అమ్మాయిలంతా కూడా ఎవరిని లోపల రాకు, మెయిన్ పోలీసులు చూస్తే వాళ్ళు చాలా భయపడుతున్న అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నారు. నిన్న ఉమెన్ కానిస్టేబుల్ ఏదో లోపలికి వచ్చారు, వచ్చారు, కొట్టారు అనేది ఒక ఏదో ఆరోపణ చేస్తారు. అది నిజమనే కనుక్కోను, కానీ ఖచ్చితంగా వాళ్ళ మానసిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇప్పటికీ ఆమె ఇందాక ప్రిన్సిపాల్ గారు లోపల చెప్తారు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ రకరకాల కేసుల్లో వచ్చారు కాబట్టి వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు మత్తు అంటే నిద్రపోవడానికి ఎంతో కొంత ట్యాబ్లెట్ కూడా డాక్టర్స్ ఇస్తారని చెప్తారు. కానీ అదైతే కాదు, దానికంటే మించి ఏదో ప్రభావం జరుగుతూ ఉందనేటువంటిది ఇక్కడ మేము వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన కానివ్వండి, వాళ్ళ స్త్రీలు కానివ్వండి మాకు అనిపిస్తుంది. కాబట్టి తక్షణమే వాళ్ళ మానసిక పరిస్థితి బాగుండాలని పరిస్థితుంది. కాబట్టి వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్ మానసిక వైద్య ఆరోగ్య శాఖ తీసుకొని వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించాలి. వాళ్ళ చేతులు ఏముంటే విసిరి కొడుతున్నా, ఎవరికి దెబ్బతో లేదు వెనక ముందు ఆలోచించట్లేదు. తర్వాత వాళ్ళు కూడా గాయపడడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి తక్షణమే దీని అధికారులు స్పందించి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయాలి. ఎటువంటి డ్రగ్స్ ఇప్పుడు మనం చూసినట్లయితే మాకు కూడా ఒక అనుమానం వచ్చింది, ఏదో ఒక మాదక ద్రవ్యానికి వాళ్ళు ఎడిక్ట్ అయ్యారేమో, అవి ఎక్కడి నుంచి వస్తాయి, అది కూడా ఒక అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి దీని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేస్తాం. తక్షణం వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి పూర్తి ఆరోగ్యం అందించాలి, అసలు ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవాలని చెప్పేసి మహిళా విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేస్తాం.